హాయ్ అండి, అస్సలం వాలేకుం. నమస్కారం అండి అందరికీ. అందరూ ఎలాగున్నారు? బాగున్నారు కదా? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు బాగుంటారనే అనుకుంటున్నానండి. ఈవేళ మీ ముందుకి మంచి ట్రాఫిక్తో వచ్చాను, అంటే మంచి సబ్జెక్ట్తో వచ్చాను. చాలామందికి మేము మొక్కలకి లిక్విడ్ ఎలాగేయాలా, మొక్కల్ని ఎలా పెంచగల, మొక్కలకి ఏ కంపోస్ట్ ఇవ్వాలా, ఎలా చేయాలని నాకు చాలామంది అడుగుతున్నారండి. మీకు అందరికీ ఈ డౌట్ క్లియర్ చేయడానికి నేను చిన్న వీడియో తీసి మీకు పెడుతున్నాను. మీకు నచ్చేలా అంతే నేను చేసేది మీరు ఫాలో అయ్యి మీరు యూజ్ చేసుకోండి. మీ మొక్కలకి మంచి ఫలితాలు వస్తాయి. మీకు అడిగిన కాపు వస్తుంది, మీరు అడిగిన కాయగూరలు వస్తాయి, మీరు అడిగిన ఆకుకూరలు వస్తాయి, అన్నీ కంప్లీట్గా వస్తాయండి. ఆర్గానిక్గా పండించుకొని ఆరోగ్యంగా తినచ్చు. ఇదిగో నేను చూడండి, ఏంటి అనుకుంటున్నారు? మన కిచెన్ వేస్ట్ కిచెన్లో వస్తాయి కదండి, అవి కవర్లతో ముందెట్టి ఇవన్నీ చెప్తుంది అనుకోవద్దు. మనకి చాలా చాలా మంచి ఉపయోగపడతాయండి. మనకి మొక్కలకే మంచి బూస్టింగ్ ఇచ్చినట్టే. నేను ప్రతి మొక్కలకి ఈ గుడ్డి తొక్కలండి, వీటి కోసం ఏరాగా నేను మీకు మళ్ళీ చెప్తాను. అన్ని మొక్కలకి ఎలాగెత్తున్నాను. ఇవి నేను అన్ని కవర్లతోటి మొక్కల మొదలు నిలబెట్టాను, మీకు చూపెడతాను. ఇప్పుడు సుదీర్ఘంగా ఈడేలోకి వెళ్ళిపోదాం రండి. నేను ఎలాగెలగా మొక్కలకి ఎలాగ పెట్టానో, నేను ఎలాగ ఇచ్చేస్తున్నాను, నేను ఏంటి కంపోస్ట్ వేస్తున్నాను, మీకు అన్ని మొక్కలకి నేను చూపెడతాను. ఆ కాయగూరలు ఎలాగవుతున్నాయి అవి కూడా మీకు చూపెడతాను. చూడండి, ఇంకో ఇది చూడండి, ఇది ఎంత ఏపుగా పెరిగిందో. నేను ఇలాంటివన్నీ మొక్కల మొదటనే కప్పి ఇలాంటి పొట్లాలతో పెడతానండి. మొక్కల మొదట దీనికి కన్నాలు పెట్టి, దీనికి మన్నటి దాకా ఉండి దీని మొదలనే ఇదిగో ఇది ఒకటే ఇదండి ఎట్టది స్కూన్ టమాటా అంటారు కదా, అది చూడండి ఎంత బలంగా పెరిగిందో. చూడండి ఎంత తాళ్ళు కట్టానో. ఇప్పుడు అంతా కాయల మీద ఉంది, చూసారా? పూత పింజు అంతా పడింది, గుత్తులు గుత్తులు దిగుతుంది, చూసారా? ఇంకా మొదలలేదు కానీ అంత కాయల మీద పింజు మీద ఉంది, ఇంకా మొగ్గలేదు. మొగ్గిన తర్వాత చివడతాను, అంత పూత మీద ఉంది. ఇదిగో పింజు పూత అంతా పడి ఉంది. మనకి ఇంకొక 15 రోజులు పోతే మంచి పళ్ళు వస్తాయి. అప్పుడు మళ్ళీ చివడతాను మీకు. చూసారా? మనకి ఇలా కంపోస్ట్ వేస్తే ఇలా అన్నీ హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇదిగో బీరకాయలు ఆనపింజలు కూడా పడుతున్నాయి. ఇదిగో ఇప్పుడు నేను ఆనపజకి ఎడతాను, ఎలాగ ఎట్టాలా పింజల మీద ఉంది. ఆనపజకి ఎడతాను. ఇదిగో ఆనపజ అన్నాను కదండి, ఇదిగో ఇదే చూసారా? ఇగో చిన్న పింజలు, ఇప్పుడే పింజలు పడుతుంది. నాకు ఈసారి రౌండ్ ఆనపకాయ దొరికిందండి. చాలా రోజులు బట్టి నాకు రౌండ్ది లేదు, ఇప్పుడే పింజలు పడుతుందా ఇవన్నీ. ఇదిగో మొక్కజొన్న చూడండి ఎంత పెద్దది అయిపోయింది. ఒక ఎళ్ళు వస్తున్నాయి ఇప్పుడు, చూసారా? ఎళ్ళు కనపడుతున్నాయి మీకు, ఇప్పుడు ఎళ్ళు వస్తున్నాయి. ఇగో ఇగో ఎళ్ళు చూడండి, ఎళ్ళు. ఇప్పుడు నేను ఇగో ఇది చూడండి, గుడ్లు ఉల్లిపాయలు నేను ఇందులో వేసాను. ఇది ఆనపజలో పెట్టాను. మంచి కాలుష్యం అంతదండి వీటికి. ఇగో ఈ గుడ్లన్నీ దీనికి వేసేద్దాం. అలాగా ఉల్లిపాయలు గుడ్లు ఇలాగ వేసుకొని దీని మీద కొంచెం మట్టి వేసుకున్నాం అనుకో, మొక్కలు మొదట వద్దులండి. కొంచెం ఇలాగ వేసుకొని ఇదిగో గుడ్లు కప్పెట్టాం కదా, ఈ గుడ్ల మీద కొంచెం మట్టి వేసి ఇలా కప్పెత్తే మొక్కలకి మంచి కాలుష్యం అంతది. ఓకేనా? ఇగో బకెట్లో ఉంది, 2 లీటర్ల బకెట్. ఇగో ఆనపజు. మరి దీనికి బలం ఇవ్వాలి కదండి, అందుకే ఇగో మొదలు కప్పెట్టాను. అంతే, మీరు కూడా ఎలాగో చేస్తారని అందుకే మీకు చూపెడుతున్నాను. నేను ఎలా చేసుకున్నా నేను ఎంత హార్వెస్ట్ తీసుకుంటానండి, అది. ఓకేనా? ఇది చూడండి, ఇందులో ఒక నేరాడు వేసాను. ఇందులో కూడా మొన్నటి వరకు ఉండేది మళ్ళీ పెట్టాను, అందుకే అది కంపోస్ట్ అయిపోయింది. తీసేసి నేను కంపోస్ట్లో వేసాను. చూడండి, నేరేడు చెట్టు ఫుల్ పూత మీద ఉంది. ఇదిగో పూత మీద ఉంది. ఇప్పుడు దీనికి మంచి కాలుష్యం అందించాలి.
మన పూత మీద పింజమే ఉండేట్లకి మనం మంచి పోషకాలు ఇచ్చామనుకో, ఇంకో ఇది డ్రాగన్ ఫ్రూట్ ముక్క. ఓకేనా? డ్రాగన్ ఫ్రూట్ వద్దు, వేరే దాంట్లోకి వేద్దాం. అయ్యో గుడ్లు అరటిపళ్ళు తక్కువలో ఇవి. అయ్యో ఇంక ఇలా గుడ్లన్నీ ఇలా సిరిపేసి చూసారా? అయ్యో ఇలా సిరిపేసి మనం దీని పక్కనే మట్టేసి మనం కప్పుకోవడం. ఇంకా దీని మొదలనే ఇలా మొక్కకే ఇలా కప్పేయాలి. దీనికి పోషకాలన్నీ బాగా అంతి. ఓకేనా? అది మనకి పూత పుంజి మీద ఉన్నట్లకి మంచి కాల్షియం అందించాలి. ప్రెగ్నెంట్ తోటి ఉండి మనిషికి మనం ఎలా పోషకాలు అందిస్తామండి, అలాగే పూత పుంజి ఉండి వాటికి మంచి పోషకాలు అందించామనుకో మంచి కాపు వస్తుంది. మన అడిగిన కాపు చూసినారా? అంతే కొడుతాడుండి మనిషికి మంచి ఫుడ్ ఇస్తే మంచి హెల్దీ అయిన బిడ్డకే జన్మిస్తుంది ఆ తల్లి. అలాగే మన మొక్కలకు కూడా మంచి హెల్దీ ఫుడ్ మనం అందించామనుకో మనం అడిగిన కాపు బాగా ఇస్తుంది. నాకు నేరడి తల్లి, ఈ తల్లి ఎక్కువ చెట్టు నిండా పోతుంది, అందుకే మంచి కాపు ఇస్తాను. నేను వారానికి ఒకసారి మార్చి దీన్ని ఫుడ్ ఇస్తాను. అందుకే నాకు మంచి కాపు ఇవ్వాలని. ఓకేనా? ఇంకో ఇది ఇంకోటి ఉందా, నేను అన్నట్లకి నేను ఎలా కప్పుతున్నాను చూడండి. ఇదిగో ఇది ఒక మలబరీ అండి. చూసారా? ఈ మలబరీ చెట్టు నిండా కాపు ఎలాగుందో. ఇదిగో దీనికి ఏడ్ చేసాను చూడండి. ఇదిగో ఇక్కడ చూసారా? ఇది సగం కంపోస్ట్ అయిపోయింది. నేను ఏడ్ చేస్తాను అనుకున్నారా? ఇదిగో ఇవన్నీ బంగాళదుంప తొక్కలో, ఉల్లిపాయ తొక్కలో. దీనికి మొదలని అడిగిన కన్నం పెట్టి దీంట్లో నీళ్ళు ఎత్తాను. ఇదంతా లిక్విడ్ అంతా దీని మొదలు కారుతుంది. ఇది ఒక 10 రోజులకి కంపోస్ట్ అయిపోతుంది, సీకిపోతుంది శుభ్రంగా. ఇంట్లో రసం ఏమి ఉండదు. అప్పుడు మనం తీసుకొని కంపోస్ట్లో వేసుకోవడమే. చూసారా? నేను ఈ మొక్కకి మలబరీ మొక్క ఇది. ఇంక ఇది జాన్ చెట్టు చూడండి. ఇగో చిన్న చెట్టే పూత వస్తుంది చెట్టు నిండా. ఇదిగో చూసారా? పూత ఇదిగో పూత పింజు అంతా ఉంది. ఇగో ఇది పుంజు మీద ఉందా ఇదంతా. ఇప్పుడు దీనికి మనం ఫుడ్ ఇవ్వాలి. ఇదిగో చూసారా? కనపడుతుందా లేదండి? ఇదంతా పూత మీద ఉంది. ఇదిగో ఇదిగో ఈ పూత ముండాట్లకి ఇదిగో ఇక్కడ కూడా పూత ఉంది, పింజ ఉంది. ఇప్పుడు దీని మొదలను కూడా ఇగో అలాగే పెట్టాను. చూసారా? కవర్లతోటి. ఇగో దీంట్లో మనం వాటరింగ్ చేసేటప్పుడు దీంట్లో వాటరింగ్ వేసామనుకో ఇదిగో చూడండి ఎలా సీకిపోయిందో. అడిగిన మట్టుకి కన్నం 2 కన్నాలు పెట్టుకోవాలి మనం. 2-3 కన్నాలు పెట్టామనుకో అప్పుడు ఇందులో వాటరింగ్ వేస్తాడు, ఇందులో నీళ్ళు వేస్తే ఈ లిక్విడ్ అంతా ఇలా కారుతుంది. అప్పుడు మనం వాటరింగ్ వేసిన తర్వాత మనకి దోమలు సీమలు అవి పట్టాలండి. అప్పుడు మనం ఈ కవర్ ఇలా తిప్పుకొని ఇందులో సీపు దోమలు అవి లేకుండానే ఇలా మడిచేసుకోవాలి. అప్పుడు మనకి స్మెల్ రాదు, దోమలు రావు, ఏటు రావు. ఇంకోటి ఇగో ఇది డ్రాగన్ ఫ్రూట్. చూసారా? దీన్ని మొదలనే ఇంకో గుడ్లన్నీ గుడ్డు తక్కువ ఎలా కప్పాను. ఇగో ఇగో దీనికి కూడా మట్టి పోసేయాలి పైన. ఇదిగో అలా మట్టి వేసి కప్పితే కొన్ని ఎక్కువ వేసాను. దీనికి ఎక్కువగా రిచ్ బలం కావాలనేసి ఎక్కువ వేసాను. ఇగో ఈ డ్రాగన్ ఫ్రూట్ బకెట్లో ఉంది. ఇది ఎక్కువ కాపు వచ్చిందండి మనకి. ఇదిగో ఇలా పైకి ఎక్కించింది దీనికి. ఓకేనా? ఇగో చూడండి కాకరకాయలు ఎంత వేసినాయో. మనం ఇలాంటివన్నీ వేస్తే ఇంకో అంతే కాకరకాయలు వస్తాయి. ఓకేనా? ఇంకో ఈ బకెట్లో వేసాను. ఇంకో దీనికి కూడా మొన్నటి వరకు ఉండేది కవర్, ఇది అయిపోయింది, కంపోస్ట్ అయిపోయింది. నేను తీసి కంపోస్ట్ బిన్లో వేసాను. ఇది ఒక ఆవకాడ అండి. దీనికి పూత వస్తుంది. ఇప్పుడు
కాయలు ఎప్పుడు వస్తాయి తెలదు కానీ ఇదిగో ఆవకాడ చెట్టు ఇది. ఓకేనా, పూత వచ్చింది, ఒక కొమ్మకే రాలిపోయింది. మళ్ళీసారి వస్తే నిలబడుతుంది. ఫస్ట్ సారి ఏది నిలబడదండి. ఇంకా నేను దీని మొదలు ఇందులో ఉంది. దీని మొదటనే నేను కొత్తిమీర వేసాను. నాకు ఎక్కువ ప్లేస్ లేదండి, మాది 60 గజాలు జాగాలని నాకు కావాల్సినవన్నీ పెంచుకుంటున్నాను నేను. ఇదిగో ఇది కొత్తిమీర. నాకు కావాలతోడల్లా 1-2 చెట్లు లాక్కొని పట్టుకొని వెళ్ళి కూరలు వేసుకుంటాను. ఓకేనా, నిలబడవ పూర్తి నమ్మకం అయితే లేదు. ఇంకో నేను దీని మొదలను కూడా ఇగో కవర్ కట్టి, ఇంకో ఇవి బంగాళదుంప తొక్కలు, అరటికోళ్ళ తొక్కలు అన్నీని చూసారా, ఇవన్నీ దీని మొదలు పెట్టాను. దీనికి కూడా కన్నం పెట్టాను. ఇగో ఇది ఇలాగా దీని లిక్విడ్ ఇందులో కారుతుంది. ఓకేనా, ఇదంతా సీకిపోయిన తర్వాత నేను కప్పేస్తే దీని మొదలను కప్పేస్తాను. ఇది ఇలా మట్టి తీసి దీని మొదలను కప్పేస్తాను. ఇది సగం కంపోస్ట్ అయిపోయిన తర్వాత పచ్చిదాని మీద వేస్తే మొక్కలకి ఏమన్నా ఆద్దామని కొంచెం భయం. అందుకు అంటే ఎడల పుండీలు అయితే ఎప్పటికప్పుడే కప్పేయచ్చు. ఎడల పుండీలు కాదు కదా, అందుకు దీనికి ఒక కవర్లో పెట్టాను. ఇక్కడ 3వది అయిపోయింది కదండి, ఇప్పుడు 4వది చూపెడతాను. ఇదిగో ఈ 4వది చూడండి. నాకు ఇంకా మీకు అలా చూపించాలా. ఇంకో బీరకాయలు, ఇక్కడ ఒక బీరపాజు ఉందండి చూసారా, ఇది ఎలాగ తాళ్ళు ఇచ్చి కట్టాను. ఇదిగో ఇది ఇందులో ఉందా ఈ బీరపాజు. దీనికి బలం ఇవ్వాలి కదా. ఇందులో ఏంటి ఉందా, ఒక టమాటా ఉంది. ఇదిగో టమాటా చెట్టు ఉంది ఇందులోని. తర్వాత బీరపాజు ఉందా, 2 బీరపాజులు ఉన్నాయి, 2 టమాటీ మొక్కలు ఉన్నాయి. ఇదిగో ఇక్కడ ఒక టమాటీ ఉంది. ఇదిగో చూసారా, ఇదిగో ఇది ఒక టమాటీ పోతుందా. ఇంక ఇప్పుడు మనకి జాంకాయలు ఫుల్ ఉన్నాయండి. ఇక కవర్లు కట్టాను వడతలు తినకుండాని. హార్వెస్ట్ చేస్తాడు మీకు ఇప్పించి పెడతాను. ఈ అయితే ఇగో కవర్లు కట్టాను. ఇంకో ఇది ఒక కవర్ చూసారా, ఇది ఒక కవర్. ఇదిగో అక్కడ ఒక కవర్ ఉందా, ఇదిగో అక్కడ ఒక కవర్ ఉందా. ఇప్పుడు దీనికి కూడా సేమ్ అలాగే. ఇదిగో దీనికి కూడా ఇగో కాయగూరలు, బంగాళదుంప తొక్కలు అన్నీని. ఇగో మా పిల్లలు కోసినవి కాయగూరలు వేసి నేను కోసినవి అన్నీ నాకు కవర్లతో తెచ్చి మేన పెడతారు. ఇవి జబిన్స్లే పడేయకుండా నేను ఇలాగా చేసుకుంటాను మొక్కలకి. ఓకేనా, ఇదిగో ఇదొకటండి, దీనికోసం చెప్పాలా. ఇది బడబారి సెరి అండి. ఇదిగో ఇప్పుడే కాయలు పడుతున్నాయి, కాయలు చూపెడతాను. ఇంకా నేను చూడలేదు ఎంతవరకు. నవ్వ తల్లి, చాలా రోజులు చూసానమ్మా బంగారు తల్లి. ఇంకానండి కాయలు ఈ బడబారి సెరి అండి. నాకు చాలా హ్యాపీ. నేను ఇప్పుడు వరకు చూడలేదు, వీటిని గమనించలేదు. అంటే నా కన్ను తీసి నాకే తగులుతాను. ఇంక నేను చూడనండి మొక్కలకి. ఆ చెట్టు ఎప్పుడు నాకు కాయితే అప్పుడు తినడమే. ఇదిగో ఇప్పుడు మీకు చూపెట్టినాకే నేను చూపెడుతున్నాను. ఇగో కాయలు ఇంకో చూసారా. నేను ఈ బంగారు తల్లికి కూడా ఇగో కిచెన్ వేస్ట్ కప్పెట్టాను. కప్పెట్టలేదండి, కవర్లు వేసాను. ఇంట్లో వాటర్ మాత్రమే వేస్తాను. ఇదిగో ఇది కూడా సగం కంపోస్ట్ అయిపోయింది చూసారా. నేను ప్రతి మొక్కకి ఇలా కప్పానండి. ఇదిగో ఇదిగో అయిపోయింది, కంపోస్ట్ అయిపోయింది. ఇంకో చూసారా, ఇది కూడా ఇది బడవర్సేరు అండి. ఇదిగో దాని పేరు 4 తిరగలేదు నాకు. ఇక మొదలు ఉందా. ఇగో నేను ఇందులో 2 కాకరపాదులు పెట్టాను. ఈ పైపులు ఇలాగ ఎందుకు కట్టావు, ఇలాగ ఎందుకు కట్టావని మీకు డౌట్ రావచ్చు. నేను కర్రలు పెడితే అవి ముచ్చిపోయి ఇరిగిపోతున్నాయి అండి. నేను కరెంట్ పైపులు తెచ్చుకొని ఇలా మొక్కలు కొట్టి ఇట్లా కన్నలు పెట్టి ఈ తాళ్ళు కట్టానండి. నాకు వచ్చిన ఐడియాతో అన్నట్లతోటి ప్రతి మొక్కలకి నేను ఇలా కన్నలు పెట్టి మొక్కలకి పాజులకి ఇలాగే పెట్టి వాటికి తాళ్ళు ఇలా కట్టి ఇలాగ ఎక్కించాను. ఇంకా ప్రతి దానికి పైపులు పెట్టానండి. ఇగో దీనికి కూడా పైపు పెట్టాను. అన్నట్లు పాజులు ఉన్నాయి, వాటికి అన్నట్లకి పైపులు పెట్టాను. మీకు అన్నీ చెప్పుకుంటూ పోతే వీడియోలు అంత అయిపోద్దేమో. నేను ఇవన్నీ విత్తనాలకు వదిలేనండి. పెద్ద బరబట్టీలు వస్తున్నాయి. ఇగో ఈ హార్వెస్ట్ చేయను. నాకు ఎక్కువ విత్తనాలు అడుగుతున్నారండి అందరూనే గ్రూప్లోని. మనము ఒక కాయ 10 విత్తనాలు చేసుకుంటారు. ఎవరికన్నా లాభం వాళ్ళకి ఇచ్చామనుకో వాళ్ళు కూడా మనలాగా మొక్కలు హ్యాపీగా పెంచుకుంటారని నేను ఇగో ఇవన్నీ ఎండబెట్టానండి. మొక్కలకే వదిలేను, చెట్లకి వదిలి ఎండబెట్టాను. ఇంకో ఇవన్నీ హార్వెస్ట్ చేయలేదు.
హార్వెస్ట్ చేస్తే ఒక అర కేజీ పావు కేజీ వచ్చినాయి. ఎండుకాయని కాయలన్నీ తీసి నేను పక్కన పెడుతున్నాను. ఇదేనండి, చూసారు కదా. ఇంకా నేను అన్నట్లకి పైపు కట్టి ఇంకా టమాటా మొక్కలు వేసాను. నేను అన్నట్లకి ఇలాగే ఏ రోజు కంపోస్ట్ ఆ రోజు నేను అలాగ పొట్లాలు పెట్టి అన్నట్లకి నేను ఇలాగే వేస్తున్నాను. నాకు ఇగో ఇలాగ హార్వెస్ట్ తీసుకుంటున్నాను. చెట్లకి కాయలకి అన్నీ ములంకాయలు బీరకాయలు అన్నీని. అదేనండి, ఇదిగో ఇక్కడ చూసారా, ఇంకో టమాటీ తల్లి చెట్టుకి ఇంకా మొగ్గలేదు. ఇదిగో ఇందులో టమాటా చెట్టు ఉందని చెప్పాను కదా, తిన్నిండా కాత పోత అన్నీ ఉన్నాయి. ఇందులో నిమ్మ చెట్టు, టమాటా ఉంది, కాకరపాజు ఉంది. మనం మరి దీనికి బొజ్జ నిండా బువ్వ పట్టాలి కదా, అందుకు దీనికి మంచి ఫుడ్ ఇవ్వాలి కదా. ఈ బంగారు తల్లికి నిమ్మకాయలు ఉన్నాయి చెట్టు నిండా. ఇంకా అంతా పోత పుంజి మీద ఉంది. మీకు కనపడుతుందా లేదా నాకు తెలియదు, కానీ నేనైతే మీకు చూపెడుతున్నాను. అదిగో గమనించండి. ఇంకో చిన్న చిన్న పూతలు కాయలు గుత్తులు. ఇంకో ఎంత హ్యాపీ అండి. దీన్ని ఫలసాయం తింటామా లేదో తర్వాత సంగతి, కానీ మనం మేడమకి వచ్చి మన తోటలోకి వచ్చి ఇవన్నీ చూసుకొని ఆనందం పడితే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుందండి. ఓకేనా. ఇంకో ఇవి కూడానే ఇదంతా అయిపోయింది. ఇగో ఇదంతా కంపోస్ట్ ఇందులోనే కప్పాను. ఇప్పుడు కొత్తగా మళ్ళీ పెట్టాను. ఇగో దీంట్లో ఇంకో కవర్ పెట్టాను. దీన్ని అడిగిన మనం ఎప్పుడు కన్నం పెట్టాలి. ఇగో ఈ అడిగిన కన్నం పెట్టాను చూడండి, ఇది కనపడుతుందా. ఈ కన్నం పెట్టాను. ఇగో కన్నం పెడితే ఇందులోంచి నీళ్ళు వేసినాం అనుకో, నీళ్ళు వేసి మనం వాళ్ళ దగ్గర కట్టేయాలి. ఒక డొక్కు నీళ్ళు, రోజుకు ఒక డొక్కు నీళ్ళు వేయాలి. ఇందులో వేసి ఎలుగొల్లేస్తే శుభ్రం సీకిపోద్ది ఇదంతా ఒక వారం రోజులకి. అప్పుడు దీని మొదలనే మనం కట్టేసుకోవడమే. అదే బలం. మన గత్తం అది ఎలాగొస్తుందండి. నేను చేసిన ప్రాసెస్ అయితే ఇదేనండి, న్యాచురల్గా. నేను ఇంక ఇందులో చేసిన సీక్రెట్ ఏమీ లేదు. మీకు అన్నీ చూపెట్టాను, చెప్తున్నాను అన్నీని. చూసారా, లవంగా బీన్స్. ఇదిగో ఇదంతా పోత కాత అన్నీ ఉన్నాయి. నేను ఈ చిట్టి తల్లికి కూడా నేను అప్పుడే ఇదే ఫస్ట్ సారి పండించడం అండి. నాకైతే చాలా అంటే చాలా 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 హ్యాపీగా ఉంది. నాకు మేడం ఇచ్చారు, గార్డెన్ మేడం. ఆ మేడంకి థ్యాంక్స్ చెప్తున్నాను. ఏ మేడం ఇచ్చారో నాకు ఆ మేడం పేరు తెలియదు, కానీ నాకైతే చాలా హ్యాపీ మేడం. థ్యాంక్స్ మేడం. మీ పేరు తెలీదు, మిమ్మల్ని చూస్తే గుర్తుపడతాను. కానీ ఇదిగో ఇది లవంగా బీన్స్ చూసారా. ఇదిగో చాలా అంటే చాలా సూపర్గా వచ్చింది. ఇదిగో నేను ఇదిగో దీంట్లోని ఇందులో కూడా కప్పెట్టాను. ఇదిగో చూసారా, ఇదిగో ఇది సీకిపోయింది పలి. ఇది మనం బయట పడిగడమే. ఓకేనా. ఇదిగో శుభ్రం సీకిపోయింది. మొక్కలు మాత్రం కప్పెట్టేస్తాను వేలి. ఇదిగో అయిపోయింది కంపోస్ట్. దీనికి కన్నం పెట్టి ఇగో మొదలు నెట్టాను. ఇలాగా మనం ఇలా నొంటిట్టి పెట్టుకున్నాం అనుకో, ఇక వారం అవుతుంది ఇది పెట్టి. ఇలాగ నీళ్ళెత్తి లిక్విడ్ అంతా దీనికి కారుతుంది. అయిపోయిందండి వీడియో. నేను మొక్కలకి అన్ని మొక్కలకి కంపోస్ట్ అలాగేస్తున్నాను. నా సీక్రెట్ మీకు చెప్పాను కదా, మీరు కూడా మీకు యూజ్ అయితే నాకు 2000 ఫాలోవర్స్లే. ఎవరికి యూజ్ అయినా నాకు ఆనందమేనండి. నాలాగా మీరు అందరూ ఆర్గానిక్గా పండించుకొని మన కిచెన్ వేస్ట్ తోటి న్యాచురల్గా దాంట్లో మనం ఏం పండించుకోక్కర్లేదండి. నేను కుండీల్లోనే కదా పండిస్తున్నాను. మేము వారం అంతా మాకు సరిపోతాయండి. ఎప్పుడో ఒక ఆదివారం నీసు గుడ్లు మధ్యలో వండుకుంటాం, ఎప్పుడన్నా చేపలు వండుకుంటాం. ప్రతిరోజు మా తోటలోయే మేము తింటాం. ఓకేనా. నాకు చాలా చాలా హ్యాపీ అయిపోతుందండి. నేను సొంతంగా ఓని పండించుకొని మేము ఇంతే. చూసారా, మా బీరకాయలు కనపడుతున్నాయి, మీకు కనపడుతున్నాయి లేదో. ఇగో మా ములంకాయలు చూసారా, ఈ ములంకాయలు చూడండి గుత్తులు. మీకు కనపడుతుందో లేదో. ఇగో గుత్తు చూసారా, గుత్తులు ఎలాగొన్నాయో. అది నాకైతే చాలా చాలా హ్యాపీ అండి. ఈ బీరకాయలు చూడండి ఎలాగొచ్చాయో. ఇది ఇంకా హార్వెస్ట్ చేయలేదు. హార్వెస్ట్ చేస్తే కొన్ని నేతగా ఉన్నాయి. నేను మళ్ళీ రేపే ఎల్లుండో అవి హార్వెస్ట్ చేసి మీకు చూపెడతాను. ఎలా అంటే మీకు రిజల్ట్స్ చూపించాలి కదా, అయితే ఎలాగొస్తున్నాయో మనం ఎలా పండించుకుంటున్నాం అనేసి. అందుకు మీకు ఆ సీక్రెట్ చెప్తున్నాను. నేను చాలామంది అడుగుతున్నారండి, అంత ఎక్కువ హార్వెస్ట్ చేస్తున్నావు, నువ్వు ఏటి వేస్తున్నావు మాకు చెప్పచ్చు కదా అనేసి. అందుకే నా వీడియో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది. నేను నోటితో చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది కదా. ఇప్పుడు నన్ను ఒకళ్ళే అడిగారు, నేను ఇప్పుడు వీడియో తీసి పెట్టాను అనుకో, మీకు ఎంతమంది చూస్తే ఇప్పుడు 1000 మంది చూస్తే 1000 మందికి అవుతాయి, 2000 మంది చూస్తే 2000 మందికి
ఎవరికాళ్ళకి ఈజీ అవుతుంది కదండి మనం చెప్పే సబ్జెక్టు. అందుకే నేను కూడా మొదటి నుంచి నాకు నేను రైతు బిడ్డ నుంచే కానీ రైతు కుటుంబం నుంచి వచ్చేదే కానీ ఇలా కిచెన్ వేస్ట్ మొక్కల్లో వేసి పెంచాలా అలాగని నాకైతే ఇంత అవగాహన లేదు. యూట్యూబ్లో చూసే ఇది నేర్చుకున్నాను. మా నాన్న మా అమ్మ వాళ్ళు పండించినైతే సంవత్సరం అంతా ఒక గుంట తీసి గుంటలో పెంట పోగొట్టి అది సంవత్సరానికి ఒకసారి ఇంతే వ్యవసాయం వెళ్ళిపోయిన తర్వాత కొత్త అమ్మాసి వెళ్ళిపోయిన తర్వాత ఎడ్ల బండి పెట్టి కుప్పలు పోసి అదంతా జల్లిచ్చి కూలాలను పెట్టి జల్లిచ్చి దుక్కు దున్ని అప్పుడు తొలకర వర్షం వచ్చిన తర్వాత అదంతా జల్లిచ్చి అప్పుడు పంట వేసేవారు. ఇప్పుడు అలా కాదు కదా, ఇప్పుడు సంవత్సరానికి 2-3 పంటలు తీసేస్తున్నారు. అన్నీ కెమికలే. ఇప్పుడు రైతులను అనవలసిన పని లేదు కదా. అప్పుడు వాళ్ళకే మరి మనకు ఫుడ్ అందించాలి. వాళ్ళని తప్పు లేదు అనకూడదు, కానీ ఆ రైతులకు కూడా మనం 2 చేతులు దండం పెట్టాలా మనకి మంచి తిండి ఇచ్చినందుకు. కాకపోతే మనం ఆ భూమిలో ఏదోటి దానికి వేయకపోతే మనకు తిండి రాదు. అందరూ ఇలా న్యాచురల్గా పండిస్తే అందరికీ ఆరోగ్యంగా ఉంటుంది. మనం ఆ రైతులకు కూడా మనం సహకరించి మంచి మన పండిన పంటకి వాళ్ళు కూలి పని కిట్టేలాగా మనం కూడా వాళ్ళకి చెయ్యాలా ఆ రైతులకి. మీకు అందరికీ అందుకే చెప్తున్నాను. ఇంత రేటు అని చెప్తారు, కానీ బీరకాయలు 100 రూపాయలండి కేజీ రైతు బజార్లే. మరి ఇప్పుడు అరుదుగా ఎక్కడ దొరకవు. ఏమన్నా రేట్లు ఎక్కువే ఇప్పుడు ఈ రోజులు పెట్టి. మరి ఆ పంటను పెట్టి మనం కూడా ఆలోచించుకోవాలా. అందుకే మీకు చెప్తున్నాను, మనం ఇలాగా కొన్ని మొక్కలున్నా ఎక్కువ మొక్కలున్నా ఇలాగ సొంతంగా హార్వెస్ట్ చేసుకొని ఆర్గానిక్గా తింటే మనకి హెల్త్ బాగుంటుందండి. ఈ వీడియో నచ్చితే ఎక్కువ లైక్లు చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనుండి బెల్ ఐకాన్ నొక్కండి. నేను ఎప్పుడు ఏ వీడియో పెట్టినా ముందుగా వస్తుంది. మంచి సబ్జెక్ట్ ఉండి వీడియో మీకు ఇస్తానండి. మంచి మీకు అందరికి పనికి వచ్చేది, నాకు పనికి వచ్చేది, మీకు అందరికి యూజ్ అయ్యేది, నాకు యూజ్ అయ్యేది. మీకు చూపెడతాను ఇవ్వాలి అన్నీ. నేను మళ్ళీ కంపోస్టులు కూడా లిక్విడ్లు అన్నీ తయారు చేసినాను కదా, ఏ మొక్కలకి ఎలాగేయాలో అవి కూడా మీకు చూపెడతాను. వీడియో తీసి మళ్ళీ మంచి వీడియోతో కలుసుకుంటానండి. అంతవరకే బాయ్ అండి.